నెక్స్ట్ ఇగో ఆర్ఎస్పీ ఎదురీత ఇది మనం చెప్తున్న మాటే అట్లీస్ట్ ఇవ్వాలని ఎవరో ఒకరు రాసిరు దీని దిశలు రాసింది కదా సవాల్గా నాగర్ కర్నూలు గెలుపు స్వేరోస్ బహుజన వర్గం సపోర్ట్ డౌటే బీఆర్ఎస్ నేతను లాగేస్తున్న కాంగ్రెస్ బీజేపీ కేడర్ కూడా టర్న్ అయితే మరింత కష్టమే ఆసక్తిగా మారిన ప్రవీణ్ కుమార్ పొలిటికల్ జర్నీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆయన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు దీంతో గత స్వేరోస్ బహుజనవాదులు గత కేడర్ ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తుంది బహుజనవాదం వదిలేశారనే చర్చ జరగడంతో ఆర్ఎస్పీకి నెగిటివ్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలన్న పార్టీలో చేరడం ఏమిటని పలువురు మేధావులు సైతం ఆయన్ను ప్రశ్నించారు బీఎస్పీ అధ్యక్షుడిగా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించి ఆఖరుకు ఆయన పంచనే చేరాననే అంశాన్ని ప్రత్యర్థులు బీఎస్పీ నాయకులు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ చేస్తున్నారు కేసీఆర్ వచ్చినా కనిపించని జోష్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ను బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కూడా పార్లమెంట్ పరిధిలో పూర్తి చేశారు అయితే పార్టీ కేడర్లో ఇలాంటి కొత్త జోష్ కనిపించడం లేదని తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారని ఆర్ఎస్పీపై పార్టీ శ్రేణులు కొంత ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది సర్వేల్లో చూడండి మల్లు రవికి 40% అని చెప్తా ఉన్నారు అదే విధంగా 37% చెప్తున్నారు 17 అది జస్ట్ వీళ్ళకు మధ్య 2.5% మాత్రమే తేడా కనబడతా ఉంది సో దీనిపైన నీకు అనాలిసిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇక ఒకసారి క్లియర్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది నాగర్ కర్నూలులో గతంలో కూడా నేను చెప్పిన ఇప్పుడు కూడా మరొకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అందులో సర్వేలలో కొంత మీకు రాంగ్ రిపోర్ట్ ఉన్నట్టున్నది చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏదేది మెజారిటీ వస్తుందో చాలా స్పష్టంగా నేను మాకు వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం మాకు వచ్చిన సర్వేల ప్రకారం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా బీజేపీ నుంచి పోతుగంటి భరత్ పోటీ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా ఇది కొంత కాంగ్రెస్ బెల్ట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కంచుకోట వాస్తవంగా ఇది సో అదే ఈరోజు మల్లు రవికి కలిసి వచ్చే అంశంగా కనబడతా ఉంది అయితే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వనపర్తి అదేవిధంగా గద్వాల్ నాగర్ కర్నూల్ కొల్లాపూర్ అచ్చంపేట కల్వకుర్తి ఆలంపూర్ 1 2 3 4 5 6 7 కాన్స్టిట్యూన్సీలు ఈరోజు ఈ నాగర్ కర్నూలు పరిధిలోకి వస్తాయి మిత్రులారా అయితే బీఆర్ఎస్లో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన బహుజనవాదం అని చెప్పినటువంటి ఆర్ఎస్పీ ఈరోజు ఆ బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ కావడంతో ఈయనను నమ్మేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది వాస్తవంగా ఈయన వ్యక్తిగతమైనటువంటి ఓటు బ్యాంక్ ఏదైతుందో దాన్ని తప్ప ఆయన ఎక్కడ కూడా ప్రభావం చూపినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక్కడ ఆర్ఎస్పీ డిపాజిట్ కూడా వస్తుందో రాదో డౌట్ కనబడుతుంది వాస్తవం చెప్పాలంటే సో పోటీ బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్యనే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక్కడ మల్లు రవి స్థానికేతరుడుగా ఈయన ఉండడం వల్ల ఈయన ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడు అనే ఒక నినాదం బలంగా పోతుంది ఎందుకంటే ఈయన పండుగలకు ఒక అల్లుడు వచ్చినట్టు నాగర్ కర్నూలుకు వచ్చిపోతాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజలతో లేడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది వాస్తవంగా ఆయన గెలిస్తే కూడా ఆయన హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తోటి ఢిల్లీలో సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి ఉంటాడు తప్ప నాగర్ కర్నూలు అభివృద్ధిని పట్టించుకోడు ఒకటి రెండోది అక్కడ సెంట్రల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుస్తోంది మల్లు రవి లాంటి వాళ్ళు ఈరోజు మళ్ళా ఒకవేళ ఎంపీగా గెలిస్తే కనుక ఖచ్చితంగా నాగర్ కర్నూలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఇంకొక 20-30 సంవత్సరాలు వెనకబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజలు కూడా అదే డిసైడ్ అయినారు వాస్తవంగా ఇంకొక విషయం ఏంటంటే ఈయన మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ సో అక్కడ మాలా సామాజిక సంబంధించిన ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి దాదాపు 50,000 నుంచి 70,000 మాత్రమే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇదంతా కూడా ఈయనకు మైనస్గా కనబడుతుంది ఈయనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే కేవలం ఆయన అధికార పార్టీలో ఉండడం ఒకటి తప్ప ఎక్కడ కూడా ఆయనకు ఆయనకు వేరే ప్లస్ పాయింట్ ఏది లేదు వాస్తవంగా సో అక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా సో సపోర్ట్ చేయకపోగా ఆయన మల్లు రవి రూపాయి కూడా ఖర్చు పెడుతున్న దానిలో చాలా గుర్రుగా ఆయన ఓడించడానికి మొత్తం క్యాడరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు సో ఈయనకు ఇబ్బందికరమైన పరిస్థితి చాలా క్రియేట్ అవుతున్నాయి ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోతుగంటి భరత్ చాలా స్పష్టంగా
వాస్తవంగా ఆడ నాగర్ కర్నూల్లో బీజేపీ మూలాలు చాలా తక్కువ, ఆడ కాంగ్రెస్ మూలాలు ఎక్కువ ఉంటాయి. వాస్తవంగా కాంగ్రెస్ కంచుకోటది. సో బీజేపీ నుంచి పోటీ చేసిన పోతుగంటి భరత్ ఎవరైతున్నారో వీళ్ళ ఫాదర్ పోతుగంటి భరత్ 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, మొన్న ఎంపీగా కొనసాగుతున్నాడు. వాళ్ళ ప్రభావం, ఆయన ఫాదర్ యొక్క క్లీన్ ఇమేజ్ కావచ్చు, పోతుగంటి రాములు సార్ అనేటువంటి ఒక నినాదం అవుతుందో గ్రౌండ్లో వనపర్తి నుంచి ఆలంపూర్ వరకు, ఈ శ్రీశైలం బెల్ట్ అవుతుందో నల్లమల అడవుల బెల్ట్ వరకు కూడా మొత్తంగా పోతుగంటి రాములు సార్ అంటే ఒక రకమైనటువంటి అభిమానం, గౌరవం, ఈరోజు ఆయన పైన ప్రేమ అనేకంగా ఉంటాయని చాలా స్పష్టంగా మా గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. సో అది ఆయనకు ప్లస్, పోతుగంటి భరత్కు ప్లస్ అవుతూ ఉంది ఒకటి. రెండోది, ఆయన జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఆయన ప్రజలతోటి ఉన్నటువంటి మింగిలయ్యే విధానం కావచ్చు, ఆయన ప్రజలతోటి మమేకమవుతున్న దాంట్లో చాలా స్పష్టంగా ఆయనకు ఒక రకమైనటువంటి క్లీన్ ఇమేజ్, అదేవిధంగా ఒక రకమైనటువంటి అభిమానం ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో. వాస్తవంగా 2 అంశాలు పూర్తయినాయి. 3వ అంశం ఏంటంటే మోడీ మానియా చాలా స్పష్టంగా గ్రౌండ్లో కనబడతా ఉంది. గద్వాల్లో డీకే అన్న కంచుకోట, మొన్న డీకే అన్న తీసుకొచ్చి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో గద్వాల్లో డీకే అన్న ఎంట్రీ తోటి అక్కడ భారీ మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ, పోతుగంటి రాములు వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భారీగా ఆయన మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక కల్వకుర్తి విషయానికి వచ్చినట్లయితే ఇది బీజేపీ అడ్డానే వాస్తవం చెప్పాలంటే. సో బీజేపీకి ఈ 3 కాన్స్టిట్యూన్సీలో భారీ ఓటు బ్యాంకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఆలంపూర్, ఇది ఆలంపూర్ కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి అక్కడ ఆల్రెడీ ఏది మన ఆ టెంపుల్ ఉంటుంది. వాస్తవంగా ఆ టెంపుల్ పేరు మర్చిపోయినా, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఆ మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆలంపూర్లో కూడా బీజేపీ ఖచ్చితంగా మంచి ఓటు బ్యాంక్ సంపాదించే అవకాశం కనబడుతుంది. ఇక నాగర్ కర్నూల్లో, కొల్లాపూర్లో, వనపర్తిలో ఈడ కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు కూడా మోడీ మానే చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి సో ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంతో, భారీ ఆధిక్యంతో పోతుగంటి భరత్ భారీ మెజార్టీతోటి, నాకు తెలిసి అయితే ఇక్కడ 2 లక్షల నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీతోటి, చాలా స్పష్టమైనటువంటి మెజార్టీతోటి పోతుగంటి భరత్ గెలవబోతున్నాడు. ముఖ్యంగా ఆయన మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత. అక్కడ మాదిగ సామాజిక వర్గ ఓట్లు దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నాయి వాస్తవంగా. సో దీనిలో కొంత పాటు ఆర్ఎస్పీ గుంజుకున్నా కానీ మ్యాక్సిమం గుంజుకునే ఛాన్స్ లేదు, కొంత ప్రభావం అయితే ఉంటుంది వాస్తవంగా. సో ఆయనకు మెజార్టీ ఓట్లు మాత్రం, ఎందుకంటే మాదిగ వర్గీకరణ ఆల్రెడీ బీజేపీ ఒక నినాదం కాబట్టి మాదిగలంతా కూడా ఈరోజు బీజేపీ ర్యాలీ అవుతున్నారు. సో దాంతోపాటు మిగతా కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ మానే కానీ మోడీ మానేతోటి నాగర్ కర్నూల్లో స్పష్టమైనటువంటి మెజారిటీతోటి పోతుగంటి భరత్ భారీ విజయం సాధించబోతున్నాడు. ఒకవేళ పోతుగంటి భరత్ కాకుండా మల్లురావు కనుక అయితే కనుక ఇక నాగర్ కర్నూల్ ఒక 20 సంవత్సరాలు ఆల్రెడీ వెనకబడిన ప్రాంతమే అది వాస్తవంగా. సో ఇంకా వెనక్కి నెట్టే వేడుతారు వాస్తవం చెప్పాలంటే మల్లురావు గెలిపిస్తే. ఎందుకంటే ఈయన మీద ఒక సామెత ఉంటుంది, తంతే లేవనోడు ఏదో ఉంటుంది, కూసుంటే లేవనోడు తంతే లేస్తాడా. ఆ పరిస్థితి మల్లురావుది. 70-75 సంవత్సరాల వయసులో ఇంకా రాజకీయ అవసరమా? ఏమైనా ఉంటుంది, ఆయన దొరుకుతారా ప్రజలకు దొరుకుతారు. మొన్న ఎవరో దళితులు ఆయన ముందు వచ్చి కూర్చుని తింటా ఉంటే కూసోకని చెప్పినటువంటి ఈయన వచ్చిందే దళిత సామాజిక వర్గం. ఆ గౌరవం ఉండాలి కదా, ఏది లేదు. అంటే ఏంటంటే మేము లీడర్లు అయిపోగానే మేము అంత అగ్రనాయకులు బిహేవ్ చేస్తాం అనుకోవడం పొరపాటు అది వాస్తవంగా. అంటే స్టేట్ లో కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి అది. అండ్ పోతుగంటి భరత్ విషయంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్నకి చాలా క్లీన్ చిట్ ఉన్నది, ఇలాంటి స్కామ్లు స్కీమ్లు ఏం లేవు అని చెప్పి. సో అది కూడా ఒక చాలా పాజిటివ్ అంశం అక్కడ. అదే ఆయనకు ప్లస్ కాబోతుంది, ఆయన విజయానికి కారణం కాబోతుంది వాస్తవంగా.